పిల్లలు మహేష్ శ్రీపొడి శ్రీరాములు ఆంధ్ర ఉన్నత పాఠశాల నుండి ఈ యొక్క 2025లో పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా వచ్చింది. కాబట్టి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఏమాత్రం కూడా సందేహం లేకుండా చెప్పాలంటే అక్కడ ఉపాధ్యాయుల యొక్క శ్రమ కూడా చాలా ఉందని మనం చెప్పాలి. ఏదేమైనా సరే అటువంటి మంచి నైపుణ్యమైన పిల్లల్ని మనం ఈ వేదికపై పిలిచి వాళ్ళకి కాస్త మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాము. కాబట్టి ఈ యొక్క కోణంలో ఆలోచించి కూడా విద్యార్థులకి 2-3 ప్రైజెస్ ఇవ్వాలని అనుకుంటున్నాము. కాబట్టి ముందుగా సప్పటి శ్రీనివాస్ వేదిక మీదకి రావాలి. సప్పటి శ్రీనివాస్, సప్పటి శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. చేతన అలంకార గారు వేగంగా. యుద్ధం జశ్వంత్ వేరేజ్ మ్యాస్ గారి యొక్క మనవడు యుద్ధం జశ్వంత్. అలానే గానాల గీతిక గారు, పిల్లి అఖిల్, గానాల గీతిక, పిల్లి అఖిల్. వీళ్ళకి పవన్ ప్రధాన్ కోరుకుంటున్నాను. జగన్నాథం గారికి, అలానే భాస్కర్ రావు గారు, పనిశెట్టి భాస్కర్ రావు గారికి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మన భాస్కర్ రావు గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సర్టిఫికేట్ మన చేతన అలంకార గారికి అందజేయాల్సింది కోరుకుంటున్నాను. చెప్పట్లేండి. చేతన అలంకార సర్టిఫికేట్, గీతికాకి సర్టిఫికేట్ అందజేస్తున్నారు. చాలా చక్కని మార్క్స్ తెచ్చుకున్నారు అమ్మాయిలు. చేతన అలంకార, ఇప్పుడు యుద్ధం జశ్వంత్ యొక్క సర్టిఫికేట్ అందజేస్తున్నారు. యుద్ధం జశ్వంత్ యొక్క చెల్లెలకి, అలానే అఖిల్ యొక్క సర్టిఫికేట్ అందజేస్తారు వాళ్ళ అక్కయ్యకి. సర్టిఫికేట్ తర్వాత సప్పటి శ్రీనివాస్ హైయెస్ట్ స్కోర్ ఎంటైర్ వెస్ట్ బెంగాల్. నౌ మొమెంటో ప్రదానం చేస్తారు కాసం జగన్నాథం గారు. సప్పటి శ్రీనివాస్ గారి యొక్క అక్కయ్య గారికి ఇస్తున్నాము. ఇప్పుడు అఖిల్కు యుద్ధం జశ్వంత్, చేతన అలంకార, గానాల గీతిక. అందరూ ఒకసారి రండి, ఫోటో తీసుకుందాం. మీరు కొట్టే చప్పట్లే ఆ విద్యార్థుల యొక్క తెలివితేటలకి, వారి యొక్క ప్రయత్నాలకి ప్రాణవాయువు. చప్పట్లు ఏమాత్రం కొరత ఉండకూడదు. కోన్
మహేష్ శ్రీ పొడి శ్రీరాములు ఆంధ్ర ఉన్నత పాఠశాల యొక్క విభాగం నుండి ఇప్పుడు నేను ఆహ్వానిస్తాను. వారికి ఒక చిన్న సన్మానం. పొట్టి శ్రీరాములు ఆంధ్ర ఉన్నత పాఠశాల యొక్క విభాగం నుండి ఎగ్జిస్టింగ్ టీచర్స్ ముందుగా So dear students, dear teachers and my friends, as per the information that what I have got, so we have the councillor, ward number 25, councillor Srimati Sarmishta Das. So I would like to welcome respected councillor Sarmishta Das onto our dais. So ladies and gentlemen, please put your hands together for the councillor ward number 18 Sarmishta Das. Please, thank you very much. Now may I request Shobha Pasari garu కండువతో సన్మానిస్తారు. మనకి ఇక్కడ ఈ యొక్క గ్రౌండ్ ఏ మాదిరిగా మనకి ప్రొవైడ్ చేశారో వాటి కోసం మనకు కౌన్సిలర్ గారు ఎంతో హెల్ప్ చేశారు. ద కమ్యూనిటీ అట్ ద సేమ్ టైమ్ ద గ్రౌండ్ దట్ వాట్ వీ హ్యావ్ గాట్ నౌ అండ్ ద ఫెలిసిటేషన్స్, ద సెలబ్రేషన్స్ దట్ వాట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్. ఇన్ దిస్ రిగార్డ్ మేడం హ్యాస్ హెల్ప్డ్ హర్ a lot. On behalf of MTSC, we would like to extend our heartfelt thanks to Srimati Sarmishta Das Madam. Now, బొకేతో సన్మానిస్తున్నారు. ఓకే, one more memorable thing from our organization, a small memento to our Madam Sarmishta Das, Councillor, Ward number 25. Now, on this auspicious occasion, I would like to ask to say a few words. Please, Madam. Good evening, all of you. সবার প্রথমে আমি ধন্যবাদ জানাবো মহেশ তেলেগু স্টুডেন্ট অ্যাসোসিয়েশনের সমস্ত স্যারদেরকে, যারা এত সুন্দর একটি অনুষ্ঠান অর্গানাইজ করেছেন। এই অনুষ্ঠান আগামী দিন আরও ভালোভাবে হোক এবং এই সংগঠন যাতে আগামী দিন আরও ভালোভাবে আরও বৃহৎ জায়গায় পৌঁছয়, সেই কারণে আমি শুভকামনা জানাচ্ছি এবং যে সমস্ত স্যারেরা এনাদের সঙ্গে যুক্ত আছে সকলকে আমার প্রণাম জানাই। আমার প্রণাম নেবেন
এবং যে সমস্ত ছোট ছোট ভাই বোনেরা রয়েছে, এখানে কালচারাল প্রোগ্রামও হবে, তাদের আমার অনেক ভালোবাসা। এখন প্রোগ্রাম চলছে, বেশি কিছু বলবার নেই। এই অনুষ্ঠান ভালো করে করুন, ভালো থাকুন। স্যারেরা আমার সাথে অনেকদিন আগে থেকে যোগাযোগ করেছেন এই প্রোগ্রাম নিয়ে। আমি সবসময় বলেছিলাম কোনো সমস্যা নেই, আপনারা করুন, আমি সবসময় ওনাদের পাশে আছি। সকলেই ভালো থাকুন, সুস্থ থাকুন। থ্যাংক ইউ। Now may I request to present a prize to one of our participants, Sunaina. సునైనాకు ఒక చిన్న బహుమతి. సునైనా, గీతాంజలి. Yeah, she is coming. Gitanjali, the way how she has exhibited her skill through dance, it's indeed excellent. So now, in this connection, we would like to just encourage her with a small prize from our organization. చప్పట్లు. ఇప్పుడు సునైనా. Now, సునైనా. ম্যাডামকে আমি আরেকটু কষ্ট দিতে চাইছি, একটা লাকি ড্র। ম্যাডাম প্লিজ পিক one, yeah, please pick one and please announce what has been written in this kit. Name. Akashapu Pradeep. Akashapu Pradeep. Come on. Congrats. Right. చప్పట్లు. అదృష్ట దేవత అందరికీ వరించదు, కొంతమందికి మాత్రమే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ వర్డ్స్. నౌ అలానే మనందరి ప్రియతమ ఉపాధ్యాయులు, గౌరవనీయులు, సుపరిచితులు శ్రీ పుచ్చల విజయ్ గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ పుచ్చల విజయ్ మాస్టర్ గారిని. పుచ్చల విజయ్ గారు. అలానే ఇప్పుడు ప్లీజ్ సిటెడ్ కూర్చోండి. కండువాతో సన్మానించేందుగా కోరుకుంటున్నాను. మన కాసులదేవి కృష్ణారావు గారు ఉన్నారా? కాసులదేవి కృష్ణారావు గారు, నల్ల కృష్ణారావు గారు, కొండగ కామేశ్వరరావు గారు, వల్లమోహన్ రావు గారు,
వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. నల్ల కృష్ణారావు గారు, వేగంగా రావాలి ప్లీజ్ సార్, ప్లీజ్. పత్తుల మురళి గారు రండి. మీరు రండి రండి. విజయ్ గారు రావాలి. కండువతో ముందుగా సత్కరిస్తారు మన కొండ కామేశ్వరరావు గారు. కండువతో సన్మానిస్తారు శోభా గారికి. అలానే నల్ల కృష్ణారావు గారు బల్ల ప్రకాష్ గారికి కండువతో సన్మానిస్తారు. బల్ల మోహన్ రావు గారు దివాకర్ నాథ్ గారికి కండువతో సన్మానిస్తారు. బత్తుల భాస్కరరావు గారు వేదిక మీదకి రావాలి ప్లీజ్. బత్తుల భాస్కరరావు గారు మన ప్రధాన ఉపాధ్యాయుడు ఎండి కృష్ణమోహన్ గారికి కండువతో సన్మానిస్తారు. బాసిన కృష్ణ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి. బాసిన కృష్ణ గారు. బత్తుల మురళి గారు విజయ్ గారికి కండువ సన్మానిస్తారు. విజయ్ కృష్ణ గారు యోగనంద దాస్ గారికి కండువ సన్మానిస్తారు. అలానే బొకేతో సన్మానిస్తారు కొండ కామేశ్వరరావు గారు శోభా గారికి బొకేతో సన్మానిస్తారు. అలానే బల్ల మోహన్ రావు గారు మన బల్ల ప్రకాష్ గారికి బొకేతో సన్మానిస్తారు. నల్ల కృష్ణారావు గారు బొకేతో సన్మానిస్తారు మన దివాకర్ నాథ్ గారికి. బత్తుల భాస్కరరావు గారు బొకేతో సన్మానిస్తారు మన హెడ్ మాస్టర్ గారికి. అలానే కృష్ణారావు గారు మన యోగనాథ్ గారికి బొకేతో సన్మానిస్తారు. బత్తుల మురళి గారు తమ ప్రీతమ స్నేహితుడు ఉపాధ్యాయుడు అనేటువంటి విజయ్కి బొకేతో సన్మానిస్తారు. విజయ్ మాస్టర్ గారికి క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హెడ్ మాస్టర్ గారికి 2 మాటలు కోరుకుంటున్నాం ప్లీజ్.
అలానే మన ఎంటీఎస్ఏ నుండి ఉపాధ్యాయులకి ఒక చిన్న మొమెంటం కూడా అందజేస్తారు. దానికోసం మన సుధీర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మొమెంటం అందజేస్తారు శోభా గారికి. శోభా పసరి గారికి మొమెంటం అందజేస్తారు సుధీర్ గారు. చెప్పట్లండి. సుధీర్ గారు మన ప్రకాశ్ రమేష్ గారికి కూడా ఒక చిన్న మూమెంట్తో సన్మానిస్తారు. పనిశెట్టి షణ్ముఖరావు గారిని కూడా వేదిక మీద కోరుకుంటున్నాం. జనార్దన్ దాస్ గారు మన హెడ్ మాస్టర్ గారికి చిన్న మూమెంట్ సన్మానం చేస్తారు. షణ్ముఖ్ గారు రావాలి. యోగానంద దాస్ గారికి చిన్న మూమెంట్ అందజేస్తారు షణ్ముఖ్ గారు. చెప్పట్లండి. షణ్ముఖ్ గారు ఒక మూమెంట్ అందజేస్తారు మన విజయ్ గారికి. ఒక ఫోటో. దివాకర్ మ్యాచ్ గారికి ఒక చిన్న మొమెంటో మన జనార్దన్ మ్యాచ్ గారు అందజేస్తారు. మొమెంటో. టీచర్స్ కూర్చుంటారు. ముందుగా ప్రధాన ఉపాధ్యాయులు 2 మాటలు మాట్లాడతారు. తర్వాత మనందరం హలో సభాయ నమః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమైన నా ఉపాధ్యాయులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రసంగాన్ని ఆరంభిస్తున్నాను. వేదికని అలంకరించిన మన విద్యాలయ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు, దళిత్ బంధు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ వైస్ చైర్మన్ ఇద్దుము వీర్రాజు మాస్టర్కి, వేదిక అలంకరించిన ముఖ్యులందరికీ, హాజరైన ముఖ్యులందరికీ నా నమస్కారాలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని నడుపుతున్న మరియు దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మన విద్యాలయ పూర్వ విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ శుభ సాయంత్రం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే మనసు పరవశిస్తోంది. ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మా 10th క్లాస్ బ్యాచ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ కార్యక్రమాన్ని మా బ్యాచ్ మొదటిగా ప్రారంభించాం. ఆ తర్వాత మరో 4-5 బ్యాచ్లు కూడా అటువంటి కార్యక్రమాలను బాగా నిర్వహించి
విద్యాలయానికి కావలసిన అవసరాలన్నీ తీర్చాం. ఇంత ఆనందంగా గడిపిన ఈ సందర్భంలో నాకు తెలిసి మీ అందరికీ ఒక పాట గుర్తొస్తుంది కంపల్సరిగా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇదే విధంగా మీరందరూ ఒకే చోట ఇక్కడ కలిసి మీ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎంటీఎస్ఏ పూర్వ విద్యార్థుల సంఘం ఈ కార్యక్రమానికి చాలా చక్కని పేరు నిర్ణయించారు. సంస్మృతి అంటే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా సంపూర్ణంగా గుర్తుంచుకోవడం. అంటే మన విద్యాలయాన్ని, ఉపాధ్యాయులను, మీ పాత జ్ఞాపకాలను, మీరు చేసిన అల్లరిని, ఉపాధ్యాయులతో తిన్న దెబ్బల్ని అన్నింటినీ చక్కగా గుర్తుంచుకోవడం. ఇక ఎంటీఎస్ఏ విషయానికి వస్తే వీరితో మన విద్యాలయానికి చాలా అనుబంధం ఉంది. అలాగే నాకు కూడా వీరందరితోని చాలా చక్కటి అనుభవం ఉన్నది. వీరందరికీ నేను చాలా బ్యాచ్లకి విద్య నేర్పినప్పటికీ కూడా వీరు కూడా మన ఉపాధ్యాయులకి, పూర్వ ఉపాధ్యాయులకి, ఇప్పుడు ఉపాధ్యాయులకి ఏ విధంగా గౌరవాన్ని ఇస్తారో నన్ను కూడా వీళ్ళు అదే విధంగా గౌరవిస్తారు. కొంతమంది ఇందులో నాతో స్నేహపూర్వకంగా కూడా ఉంటారు. నేను ఈ ఊరు రాగానే ఉండటానికి ఇప్పుడు ఎంటీఎస్ఏ ప్రెసిడెంట్ అయిన మన జనార్దన్ మాస్టర్ సహాయంతో మరొక ఎంటీఎస్ఏ సభ్యుడైన ఆనం సుధాకర్ గారి ఇంట్లో 10 రోజులు ఉన్నాను. ఈ విషయం మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అప్పటికి నాకు వీళ్ళు ఎంటీఎస్ఏ అని తెలీదు. జనార్దన్ మాస్టర్ కేవలం ఒక ఉపాధ్యాయుడిగా మాత్రమే నాకు తెలుసు. ఎన్నో సంఘాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. కానీ ఎంటీఎస్ఏ పూర్వ విద్యార్థుల సంఘం మాత్రం చాలా చిన్న వయసు నుండే ఎంతోమందికి హాయిగా ఎంజాయ్ చేద్దాంలే అనుకునే వయసులో వీరికి సమాజం కోసం ఏదో చేద్దామని ఆలోచన పుట్టింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అని మన గురజాడ అప్పారావు గారి వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. వట్టి మాటలు చెప్పకుండా ఎంటీఎస్ఏ చాలా బాధ్యతతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ఉదాహరణకు హుదూద్ తుఫాన్ టైంలో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వారికి సహాయం అందించడం, అనాథ శరణాలయాలకి ఆర్థిక సహాయం అందించడం, ఎన్నో విద్యాలయాలకి వాటర్ ప్యూరిఫైయర్స్ అందించడం, డెంగ్యూ అవేర్నెస్ మొదలగు హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం మొదలగు ఎన్నో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించారు. అంతేకాకుండా మన మహేష్ ఆంధ్ర ప్రాథమిక పాఠశాలకు పార్ట్ టైం టీచర్స్ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయుల కొరతను తీర్చి ఆ విద్యార్థులు ఉన్నతికి ఎంతగానో శ్రమించారు. అదేవిధంగా గత సంవత్సరం ఇదే సమయంలో అభివ్యక్తి అనే కార్యక్రమాన్ని మన విద్యాలయంలో చాలా చక్కగా నిర్వహించి విద్యార్థుల్లోని ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని నెలకొల్పారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే శ్లోకానికి ఈరోజు 100కి 100 పాళ్ళు న్యాయం చేసే విధంగా ఈరోజు ఎంటీఎస్ఏ విద్యార్థులు ఉపాధ్యాయులకు సన్మానం చేసే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా సంఘాలకు రాబోయే తరానికి టార్చ్ బేరర్గా నిలిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఎంటీఎస్ఏకి మనం అభినందనలు తెలియజేసుకుందాం. ఒక కవి, సినీ కవి చెప్పారు, చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలో అనేసి, కానీ
ఎంటీఎస్ఏకి చరిత్రలో పేజీలు కాదు, ఎంటీఎస్ఏ ఒక చరిత్ర. ఈ కార్యక్రమం ఒక మాటలో చెప్పాలంటే నభూతో న భవిష్యత్. ఇక ముందు జరగలేదు, ఎప్పుడు ముందు కూడా జరగబోదు అని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో మన విద్యాలయం యొక్క నాటి పరిస్థితిని గురించి మన పూర్వ ఉపాధ్యాయులు చాలామంది చాలా చక్కగా తెలియజేశారు. నేను నాటి మరియు నేటి పరిస్థితి కూడా కొంతవరకు ప్రధానోపాధ్యాయుడిగా చెప్పవలసిన బాధ్యత నాకున్నది. మీరు కూడా చాలా ఓపికగా సహనంగా వింటారని ఆశిస్తున్నాను. మన విద్యాలయం 1958లో ప్రారంభమైంది. 5, 6 తరగతులకు 1969లోని, 7, 8 తరగతులకు 1978లోని మరియు 10వ తరగతికి 1980లోను అఫీషియల్ రికగ్నిషన్స్ లభించాయి. ఒకప్పుడు 14 మంది స్టాఫ్తోనూ దగ్గరగా 600 మంది విద్యార్థులతోనూ విద్యాలయం కళకళలాడుతూ ఉండేది. నేను ఇక్కడికి హెడ్ మాస్టర్గా 24 జూలై 2019. ఆ సమయానికి కేవలం 8 మంది స్టాఫ్, 90 నుంచి 100 మంది మధ్యలో విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే నేను, నాతో సహా 3 ఉపాధ్యాయులు, 1 క్లర్క్ మాత్రమే ఉన్నాం. విద్యార్థుల సంఖ్య కూడా 53కి చేరింది. వాటికి కారణాలు ఇక్కడ తెలుగు ప్రజలు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకి వలస వెళ్ళడం, రిటైర్డ్ ఉపాధ్యాయులు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం తరఫున నియామకాలు లేకపోవడం మొదలైనవి. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న తెలుగు స్కూళ్ళ పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న మన తెలుగు స్కూల్ పరిస్థితి వేరు. కారణం ఏంటంటే అక్కడ అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్న మన తెలుగు పాఠశాలలో ఎంతోమంది కష్టంతో మన తెలుగు ప్రజలు నిర్మించిన పాఠశాల. అయితే తక్కువ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులకు సమస్య ఉండకూడదు. వారికి నిరవధికంగా విద్య కొనసాగాలి. ఎందుకంటే ఈ హుగ్లీ జిల్లాలో ఒకే ఒక తెలుగు హై స్కూల్ ఉన్నది. అదే మన మహేష్ శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర హై స్కూల్. ఎంతోమంది తెలుగు వారికి, చాలామంది పేదవారికి ఇదే ఆధారం. సామర్థ్యం ఉన్నవారు వారి పిల్లల్ని కాన్వెంట్లో జాయిన్ చేయడం తప్పు కాదు. కానీ మన తెలుగు వాళ్ళలో చాలామంది మన విద్యాలయంపై ఆధారపడిన వాళ్ళే. ఈ విద్యాలయంలో బళ్ళ అడ్డయ్య గారు, ఎద్దుమ అప్పన్న గారు, గోరు అన్నపూర్ణ గారు, గోరు రాములు గారు మొదలగు ఎంతోమంది కష్టజీవులు చెమటోడ్చి రక్తం చిందించి ఈ ప్రాంతంలో ఉన్న తెలుగు వారి కోసం నిర్మించారు. ఈ విద్యాలయం నుండే చాలామంది పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. వారిలో ఇక్కడున్న మీలో కూడా చాలామంది ఉన్నారు. కావున ఈ విద్యాలయాన్ని నిలబెట్టాలి. లేకపోతే అవసరం ఉన్న పేద తెలుగు విద్యార్థులకు విద్య అందకుండా పోతుంది. తద్వారా తెలుగు భాష కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది కొంతకాలానికి. అంతేకాక మన విద్యాలయంలో నిధుల కొరత కూడా చాలా ఎక్కువగా ఉన్నది. రికరింగ్ ఎక్స్పెన్సెస్ సంవత్సరానికి 30 నుంచి 35 వేలు దాకా అవుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వం నుంచి గత 2 సంవత్సరాలుగా కేవలం 6,250 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అలాగని క్లాస్ రూముల్లోని లైట్లు వేయకుండా చెప్పలేం. స్టాఫ్ రూమ్లోని, ఆఫీస్ రూమ్లోని లైట్లు వెలగాలి. అవసరమైన సమయంలో ఫ్యాన్లు తిరగాలి, వాటర్ పంపు రన్ అవ్వాలి. విద్యాలయం నిత్యం శుభ్రంగా ఉండడానికి రోజు తొడవాలి, వాష్రూమ్స్ క్లీన్గా ఉండాలి. ఈ అవసరాలన్నీ కూడా కొంతమంది దాతలు ఇచ్చిన విరాళాల ద్వారా తీరుస్తున్నాం. ఈ సందర్భంగా దాతలందరికీ ధన్యవాదాలు. అయితే ఈ విద్యాలయాన్ని నిలబెట్టి అభివృద్ధి చేసే బాధ్యత
కేవలం ఉపాధ్యాయులది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మన తెలుగువారు అందరిది అని మీరు గుర్తించాలి. అయితే మీలోని కొంతను అనుకోవచ్చు, విద్యాలయ అభివృద్ధికి ఉపాధ్యాయులు ఏం చేశారు అని. మేము మన విద్యాలయ అభివృద్ధి కోసం చాలాసార్లు స్టాఫ్ మీటింగ్స్, అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేసి చాలా విధాలుగా ఆలోచించాం. 19 జూలై 2022లో పేరెంట్ టీచర్స్ మీటింగ్లోని ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి పార్ట్ టైం టీచర్స్ని తీసుకుంటే చాలా మంచిది, డెవలప్ అవుతుందని సంరక్షకులు సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు 28 ఆగస్టు 2022లో సంరక్షకుల కోరిక మేరకు, కార్యవర్గ సూచనల మేరకు, కొందరు MTSA పూర్వ విద్యార్థుల సలహా మేరకు ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి మన విద్యాలయ సమస్యలు అందరి ముందు ఉంచాం. దానికి తెలుగు సంఘాల ప్రతినిధులు, విద్యాభిమానులు, సంరక్షకులు, కొందరు రిటైర్డ్ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇక్కడ కూడా కొంతమంది వారిలో ఉన్నారు. వారి ముఖ్య సూచనలు అందజేశారు. అందరి సహకారంతో ముఖ్యంగా MTSA పూర్వ విద్యార్థులు, శ్రీ సరస్వతి భక్తవాత్సల్య సమాజం వారు, కొందరు ప్రస్తుత ఉపాధ్యాయులు వీరందరి ఆర్థిక సహాయంతో 2023 నుంచి 2 టీచింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ను, తర్వాత 3rd టీచింగ్ హెల్పింగ్ హ్యాండ్ను విద్యాలయంలో చేర్చుకొని విద్యార్థులకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరవధికంగా విద్య అందే విధంగా ప్రయత్నించాం. ఇంకనూ ప్రయత్నిస్తూనే ఉన్నాం. అంతేకాక మన హయ్యర్ అథారిటీస్ అయిన డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, స్కూల్ సర్వీస్ కమిషన్, అలాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా అనేక పర్యాయాలు మన విద్యాలయ ఉపాధ్యాయుల కొరత గురించి లెటర్స్ అందజేశాం. ఈ లెటర్స్ డ్రాఫ్టింగ్లో మధ్య కేశవరావు మాస్టర్ పాత్ర ముఖ్యంగా ఉన్నది. ఇందులో కొన్ని లెటర్స్ మన దళిత్ బంధు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ వైస్ చైర్మన్ అయిన మన ఇద్దం వీర్రాజు మాస్టర్ గారి సహాయంతో ఉన్నతాధికారికి డైరెక్ట్గా మేమే వెళ్ళి అందజేసాం. వారితో మాట్లాడాం. అతని వీర్రాజు మాస్టర్ ఉన్న పవర్ వల్ల, అంటే హుగ్లీ జిల్లాలో మన తెలుగు హై స్కూల్ ఒకటే ఉందని, మన విద్యాలయానికి ఉపాధ్యాయులు కావాలని ఉన్నతాధికారుల వరకు మేము తెలియజేయగలిగాం. DI నుంచి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈ విషయంలో లెటర్స్ వెళ్ళాయి. ఈ లెటర్స్ ద్వారా ప్రస్తుత రిక్రూట్మెంట్లో కొంతమంది ఉపాధ్యాయులు మన విద్యాలయానికి రిక్రూట్ అవుతారని ఆశిస్తున్నాం. అంతేకాక మన వీర్రాజు మాస్టారు వారి బోర్డు తరఫున కూడా మన విద్యాలయానికి గ్రాంట్ అందే విధంగా ప్రయత్నిస్తారని మాట ఇచ్చారు. మన విద్యాలయం విషయంలో ఏ అవసరం ఉన్నా నేనున్నాను అంటూ తను ముందుగా వస్తారు. చాలా చక్కగా మాతో కూర్చొని టీ తాగి అన్నీ మాట్లాడి ఏ అవసరానికైనా ఏ ఆఫీసర్ దగ్గరికైనా వస్తారు. ఈ సందర్భంగా మన ఇద్దం వీర్రాజు మాస్టర్ గారికి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు అందజేసుకున్నాం. అదేవిధంగా మన విద్యాలయానికి MLA గ్రాంట్ తీసుకుని వచ్చి రెనోవేషన్ వర్క్స్ కూడా చేయించాం. ఇందులో మన వార్డు కౌన్సిలర్ అయిన మా స్కూల్ ఏరియాలో ఉన్న వార్డు కౌన్సిలర్ మిస్ తియాషా ముఖర్జీ గారి పాత్ర చాలా ఉంది. ఆవిడ వల్లే ఈ గ్రాంట్ మాకు సాధ్యమైంది. ఈ సందర్భంగా మన కౌన్సిలర్ తియాషా ముఖర్జీ గారికి కూడా మన స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన పూర్వ MC మెంబర్ జనగ గావరయ్య గారు కూడా మన విద్యాలయానికి చాలాసార్లు ఆర్థిక సహాయం అందించారు, అనేక అవసరాలు తీర్చారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన ఉపాధ్యాయుల విషయానికి వస్తే శ్రీ బత్తుల పరమేశ్ మాస్టారు ఫిబ్రవరి 2022లో పదవీ విరమణ పొందిన తర్వాత కూడా 2 సంవత్సరాలు ఉచితంగా మన విద్యార్థులకి ఫిజికల్ సైన్స్ బోధించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
స్కూల్ తరఫున. అదేవిధంగా ఫిబ్రవరి 2019లో పదవీ విరమణ పొందిన శ్రీ గోకవలస జగన్నాథం మాస్టారు 22 చివరిలో మాధ్యమిక్ పరీక్ష 2023 ఇచ్చే విద్యార్థులకు 2023 నుంచి 9-10వ తరగతి విద్యార్థులకు గత 3 సంవత్సరాలుగా ఆన్లైన్ ద్వారా తెలుగు విద్యా బోధన రాజాం నుంచి అందిస్తున్నారు, ఇప్పటికీ అందిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అంత చక్కగా జరగడానికి మా ఉపాధ్యాయుడు మీ MTSA మెంబర్ పొచ్చల విజయమాసార్ కనుక IT బ్రెయిన్ దీని వెనకాతలు ఉన్నది. ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు. అంతేకాక మీ MTSA ముఖ్య సభ్యులు ప్రైమరీ స్కూల్ టీచర్ శ్రీ పసరి హేమంత్ మాస్టారు 2024 నుంచి 9-10 క్లాసెస్కి ఆ విద్యార్థులకి నిరవధికంగా ఫిజికల్ సైన్స్ బోధిస్తూ తన సేవలు ఇప్పటికి కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మన విద్యాలయంలో ఎటువంటి కొరత లేకుండా బోధన కొనసాగిస్తున్నాం. ఇంకా విద్యాలయంలో జరిగే విషయాల్లోకి వస్తే మేము విద్యార్థుల్ని అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఉంటాం. వారికి విలువలతో కూడిన విద్య నేర్పే విధంగా అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. మారుతున్న విద్యా విధానం ప్రకారం విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వారి భవిష్యత్తుకి వారి జీవితానికి ఉపయోగపడే విధంగా వారికి తర్ఫీదిస్తున్నాం. 2 వారాలకు ఒకసారి అసెంబ్లీలో వారికి మొరాలిటీ, ఎథిక్స్, బిహేవియర్, కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలగు అనేక విషయాలు బోధిస్తూ ఉంటాం. విద్యార్థులకు పాఠ్యాంశాల్లో మాత్రమే కాకుండా నాలెడ్జ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ లైక్ చంద్రయాన్ 2, ఆదిత్య మిషన్ మొదలగు మోడల్స్ చేసే విధంగా కూడా ప్రోత్సహిస్తుంటాం. చాలా విద్యార్థులు ఎంతో చక్కగా ఇవి తయారు చేస్తారు. అదేవిధంగా ఒక మంచి టాపిక్స్ కొన్ని ఇచ్చి ఎస్ఏస్ రాయించడం, డిబేట్స్ కండక్ట్ చేయించడం, అసెంబ్లీలో తెలుగు కవితలు చదివించడం మొదలగు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే వీటి వల్ల ఏంటి ఉపయోగం అని అనుకోవచ్చు మీలో చాలామంది. ఎంతోమంది విద్యార్థుల్లోని చాలా పాజిటివ్ చేంజ్, ఎంతో బాగా మార్పును మేము ఉపాధ్యాయులుగా గమనించాం. అదేవిధంగా విద్యార్థులకు మన విద్యాలయంలో ఉన్న బళ్ళ అడ్డయ్య గారి గ్రంథాలయంలో పుస్తకాలు కూడా చదివే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాం. విద్యార్థుల కోసం అనేక పుస్తకాలు కూడా తెప్పిస్తున్నాం. అవి వాటిలో ముఖ్యమైన చిక్కుముకి, బాలబాట, సైన్స్ రిపోర్టర్ మొదలగునవి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలి. ఈ సైన్స్ రిపోర్టర్ మంత్లీ మ్యాగజైన్ను మనతో మన విద్యాలయంతో ఎటువంటి సంబంధం లేని కేవలం మన తెలుగు వాళ్ళు, తెలుగు విద్యార్థులు అంటే అభిమానంతో కాకర్ల భీమరాజు గారు, ఆయనకి కేవలం నాతోనున్న కొంచెం పరిచయం వల్ల మన విద్యాలయానికి వచ్చి అక్కడ పరిస్థితి చూసి చలించి ఆయన మన స్కూల్కి ఈ బుక్స్ని డొనేట్ చేశారు. అంతేకాదు మా స్కూల్లో ఉన్న గ్రీన్ బోర్డ్స్ అన్నీ కూడా ఆయనే డొనేట్ చేశారు. అంతేకాకుండా హెల్పింగ్ హ్యాండ్ ఫండ్ కూడా అమౌంట్ కూడా డొనేట్ చేశారు. ఈ సందర్భంగా మన కాకర్ల భీమరాజు గారికి, ఆయన ఇక్కడే ఉన్నారు, మన అందరి తరఫున మీ MTSA తరఫున కూడా ధన్యవాదాలు. కరతాళ ధ్వనులతో గట్టిగా. అదేవిధంగా మన విద్యాలయానికి ఉన్నత స్థానాల్లో ఉన్న మన పూర్వ విద్యార్థులు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వారితోని మన విద్యార్థులకి కొన్ని మోటివేషన్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తాం, మోటివేషన్ సెషన్స్. ఇందులోని బాసిన రమేష్ గారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్లోని ఈ MTSA మెంబరే. అలాగే కడి సుమన్ గారు క్యాగ్లోని సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన జాబ్ చేస్తున్నారు ఆయన. అలాగే తూతికి సుమంత్ గారు నేవీలో చేస్తున్నారు.
అలాగే మన విద్యాలయంతో సంబంధం లేకపోయినా స్కూల్తో ఉన్న అనుబంధం వల్ల డోనర్గా కాకర్ల భీమరాజు గారు, ఆయన డెల్ కంపెనీలోని ప్రోడక్ట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మన విద్యార్థులని వాళ్ళ అనుభవాలతో మోటివేట్ చేశారు. వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా విద్యాలయం తరఫున. ఈ క్లాసెస్ వల్ల కొంతమంది విద్యార్థులైనా ప్రేరణ కలుగుతుంది, వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారని మా ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా మన విద్యార్థులు మాధ్యమిక పరీక్షలోని చాలా మంచి రిజల్ట్స్ తీసుకొని వచ్చారు, ఎప్పుడూ తీసుకొస్తున్నారు కూడా. ఎంపీ 2020లో మన విద్యాలయం నుంచి వెస్ట్ బెంగాల్లో ఉన్న అన్ని తెలుగు ఉన్నత పాఠశాలలో టాపర్గా వచ్చిన కొమరపు బాలాజీ 2023లో ఖరగ్పూర్ ఐఐటిలో సీట్ సాధించి మన విద్యాలయానికి పేరు తీసుకువచ్చాడు. ఇది మనందరికీ, మన తెలుగు వాళ్ళకి, మన విద్యాలయానికి అందరికీ గర్వకారణం. ఎంపీ 2025 ఎగ్జామ్స్లో సప్పటి శ్రీనివాస్ కూడా మన వెస్ట్ బెంగాల్లో ఉన్న అన్ని తెలుగు హై స్కూల్స్లోని టాపర్గా నిలిచి మన విద్యాలయం పేరు నిలబెట్టాడు. ఇప్పుడే మీరు వాళ్ళందరికీ కూడా మెమోంటోస్ ఇవ్వడం, వాళ్ళని సత్కరించడం చూశారు. అలాగే ఫ్యూచర్లో కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తామని మీ అందరికీ మా విద్యాలయం తరఫున తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి తెలుగులో కూడా మన జగన్నాథ మాస్టర్ వల్ల తెలుగు సబ్జెక్టులో కూడా చాలా చక్కటి మార్కులు సాధిస్తున్నారు వాళ్ళందరూ. ఈ విధంగా మరొకసారి ధన్యవాదాలు జగన్నాథమ్మ సార్కి. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులకి, హెల్పింగ్ హ్యాండ్ ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా మన విద్యాలయం నుంచి మాధ్యమిక పరీక్షలో మంచి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని నమ్ముతున్నాను. అంతేకాకుండా మన విద్యార్థులకు ఎడ్యుకల్చరల్ ప్రోగ్రామ్స్, టీచర్స్ డే మొదలు కార్యక్రమాలు నిర్వహించడంలో వారికి పూర్తి స్వేచ్ఛ, సలహాలు, వారిలో లీడర్షిప్ క్వాలిటీస్, కోఆర్డినేషన్ విత్ గ్రూప్ మెంబర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ మొదటి లక్షణాలు అలవాటయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. ఈ కార్యక్రమాలు విద్యార్థులు ఏంటంటే వాళ్ళు సొంతంగా కూడా ఈ కార్యక్రమాలు చేసే స్థాయికి వచ్చారని చాలా ఆనందంగా తెలియజేసుకున్నాను మీ అందరికీ. ఇందులోని మా కల్చరల్ సెక్రటరీ యోగానందమ్మాచారి పాత్ర ముఖ్యంగా ఉన్నది. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా విద్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి ప్రైమరీ, హై స్కూల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రిఫ్రెష్మెంట్స్ గత 3 సంవత్సరాలుగా అందజేస్తున్న మన ఎంటీఎస్ఏ పూర్వ విద్యార్థి గడి సుమన్ గారికి విద్యాలయం తరఫున ధన్యవాదాలు కరతాళ ధ్వనులతో. అంటే దీన్ని బట్టి మీ అందరికీ అర్థమవుతుంది మన విద్యాలయానికి ఎంటీఎస్ఏకి ఎంత చక్కటి అనుబంధం ఉన్నది అన్నది. అదేవిధంగా ఎంటీఎస్ఏ మెంబర్, మన విద్యాలయం మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ బాసిన ప్రవీణ్ కుమార్ గారు, అంటే ఆయన జాబ్ దృష్ట్యా ఈరోజు ఇక్కడ లేకపోయారు, కొంచెం బాధాకరంగా ఉన్నది. నేను అంటే మన మధ్య ఎక్కడ లేరు, వేరే దగ్గర జాబ్ చేస్తారు. అందుకోసం నేను చాలా సందర్భాల్లోని ఆయన నేను కలుసుకొని మన విద్యాలయ అభివృద్ధి గురించి ఆలోచిస్తుండేవాళ్ళం, చర్చించేవాళ్ళం. అదేవిధంగా మన డెవలప్మెంట్ అకౌంట్లోని అమౌంట్ కూడా చాలా తక్కువైపోయిందని ఆలోచిస్తుంటే అతని ఫ్రెండ్ మీ ఎంటీఎస్ఏ సభ్యుడే శ్రీ బనిశెట్టి షణ్ముఖ్ గారితో కలిసి పరిస్థితి వివరిస్తే షణ్ముఖ్ గారు వెంటనే స్పందించి మన హెల్పింగ్ హ్యాండ్ ఫండ్కి, అదేవిధంగా డెవలప్మెంట్ ఫండ్కి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఈ విధంగా చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ సక్రమమైన ప్రణాళికతో విద్యాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. నేను ఈ విద్యాలయంలో పనిచేసినంత కాలం ఇదే విధంగా మీ అందరి సహకారంతో మన మహేష్ శ్రీ పొట్టి శ్రీరాములు విద్యాలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను. మా స్టాఫ్ కూడా కృషి చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. అయితే చివరిగా చెప్పేది ఏంటంటే
మన విద్యాలయ అభివృద్ధి కేవలం ఉపాధ్యాయుల మీదే కాక ఇక్కడ ఉన్న మన తెలుగు ప్రజలు, తెలుగు సమాజాల మీద కూడా ఆధారపడి ఉంది. ఈ విషయం అందరూ ఆలోచిస్తే మన విద్యాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయగలం, ఎంతోమంది మేధావుల్ని తయారు చేయగలం. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రణాళికాబద్ధంగా, చాలా ఆహ్లాదకరంగా మన గురువులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా, అలాగే ఎంతోమందికి ప్రేరణ కలిగించే విధంగా నిర్వహించినందుకు ఎంటీఎస్ఏలోని ప్రతి సభ్యునికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఈ జ్ఞాపకాలన్నింటినీ మీ గుండెల్లో పదిలంగా దాచుకొని ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలని, మీ పిల్లలు కూడా ఎంతో ఉన్నత స్థానాలకి వెళ్ళి అభివృద్ధి చెందాలని, మన విద్యాలయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, దాని అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మా ముందు బోల్డెన్ని విషయాలు ఉంచారు. ధన్యవాదాలు సార్. యోగానంద్ మాస్ గారికి 2 మాటలు. మొట్టమొదట నాకన్నా పెద్దలైన గురువులందరికీ నమస్కారాలు. మరియు విశేషం ఏంటంటే మహేష్ శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర హై స్కూల్లో నా గురువు గారైన ముప్పన లింగరాజ్ మాస్టారు మా ప్రైమరీలో నేనే చదివాను టిటాగర్లో. మరియు ఇక్కడ కూడా నాతోటే పనిచేశాను. నేను అతనితో పనిచేయడం చాలా విశేషం. ఇది నా లైఫ్లో ఒక మరుపురాని ఒక ఘట్టం. అయితే ఇక్కడికి వచ్చిన సంరక్షకులకు, నా తోటి ఉపాధ్యాయులకు, అందరికీ, చిన్నారులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. ఈ కార్యక్రమం మీ పిల్లలందరిదే, మాదేంటి కాదు. ఎంటీఎస్ఏ ఓన్లీ మీ అందరి కలిగితోనే ఈ ప్రోగ్రాం చేసింది. ముఖ్యంగా సత్కారం చేయడానికి కారణము ఎంటీఎస్ఏలో ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఏ విద్యాలయంలో రాలేదు. కానీ ఎంటీఎస్ఏ మహేష్ శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర హై స్కూల్లో చదువుకున్న వాళ్ళలో ఈ ఆలోచన వచ్చిందంటే చాలా పెద్ద ఆలోచన. అయితే వాళ్ళకి ఈ ఆలోచన ఇచ్చినందుకు కారణం ఎందుకంటే విద్య. ఆ విద్యను ప్రసాదించారు మన గురువు గారు అందరూ. ఇక్కడ టీచర్లందరూ ఆ విద్య ఇచ్చినందుకే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. 2 రోజులు మేము పిల్లల్ని రిహర్సల్ చేయించి చాలా వరకు ఈ యొక్క ప్రోగ్రాన్ని కొంచెం షార్ట్కట్ చేశాము. అందుకు ఏవైనా తప్పులున్నా మీరు కొంచెము దాన్ని సరిదిద్దుకోవాలి. అంతేకాకుండా ఎంటీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ సంస్కృతి అనే విశేష కార్యక్రమం మా అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మధురమైన మరుపురాని జ్ఞాపకముగా మిగిలిపోతుంది. గతాన్ని గుర్తు చేసి అనేక స్మృతులు, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల స్మరణ, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఉపాధ్యాయులకు సన్మానం చేయడం, మరియు అలాగే పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకొని అనుభవాలను పంచుకోవడం, ఈ అన్నిటికీ ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి సంస్కృతి అనే అర్థవంతమైన పేరు పెట్టడం ఎంతో ప్రశంసనీయం. నిజంగా ఈ పేరు కార్యక్రమము యొక్క లక్ష్యాన్ని, భావాన్ని పూర్తిగా ప్రతిబింబించింది. జ్ఞాపకాలను తిరిగి తలుపు చేసుకునే అవకాశం, అనుబంధాలను మరింత బలపరిచే వేదికగా ఈ కార్యక్రమము రూపుదిద్దుకుంది. 2 రోజుల పాటు అత్యంత క్రమబద్ధముగా, ఉత్సాహభరితముగా నిర్వహించబడిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిలోనూ అపూర్వమైన ఆనందాన్ని నింపింది. మొదటి రోజు నిర్వహించబడిన క్రీడా కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను, ఆరోగ్యకరమైన పోటీ భావాన్ని పెంపొందించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాల్గొనడము ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకం తీసుకువచ్చింది.
రెండవ రోజు నిర్వహించిన సత్కార కార్యక్రమం ఈరోజు ఎంతో గౌరవప్రదముగా భావోద్వేగ భరితముగా సాగుతున్నది కూడా. విద్యారంగంలో తమ సేవలతో గుర్తింపు పొందిన ఉపాధ్యాయులను సన్మానించడం ద్వారా వారి సేవలకు తగిన గౌరవం లభించింది. ఆ క్షణాలు ప్రతి ఒక్కరి హృదయాలు తాకాయి. ఈ విశేష కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతముగా నిర్వహించిన ఎంటీఎస్ఏ నిర్వాహక బృందానికి మా ఉపాధ్యాయుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు విద్యా సంస్థల మధ్య అనుబంధాన్ని మరియు బలపరుస్తూ భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తాయని నేను ఆశిస్తున్నాను. సంస్కృతి కార్యక్రమం అందరి జీవితాల్లో ఒక చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోతుందని నిశ్చయంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.